శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణ కారకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. వ్యాస భగవానుడికి తల్లైనటువంటి ఆ సత్యవతి జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పి ఈ కురువంశం అనేటటువంటిది ఇంతటితో ఆగిపోవటం వల్ల రాబోయే అనర్థాలు ఏమిటి అనేటటువంటిది నీకు పూర్తిగా తెలిసిందే. ఎందుకంటే రాజులైనటువంటి రాజ్యము అది రాజ్యము అని పిలువబడదు. భీష్ముడు కేవలం ఒక ప్రతినిధిగా మాత్రమే యోగక్షేమాలు చూస్తూ ఉన్నాడు, రాజ్యాధికారాన్ని చేపట్టడు. అలాగే భీష్ముడైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి బ్రహ్మచర్యాన్నే పాటిస్తాడు. అందువలన నువ్వు దేవర న్యాయాన్ని అనుసరించి విచిత్ర వీర్యుని యొక్క భార్యలయందు ఈ కురువంశం కొనసాగేట్లుగా నాకు మనవల్ని ప్రసాదించు. దానివలన ఈ భరతవంశం అనేటటువంటిది స్థిరపడుతుంది. అలాగే ఈ దేశం ప్రజలు దుఃఖాన్ని భయాన్ని కూడా వదిలిపెట్టేయటం జరుగుతుంది. దీనివలన నాకు భీష్ముడికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్పి ఈవిడ ఆ వ్యాస భగవానుడిని ప్రార్థించింది. ఆయన అన్నాడు, తప్పకుండా. అయితే ధర్మ ప్రకారం నేను కాశీరాజు కుమార్తెల యందు నీకు సంతతిని అనుగ్రహిస్తాను. నేను చెప్పినటువంటి ఒక వ్రతాన్ని 1 సంవత్సర కాలం పాటు వాళ్ళు కనుక ఆచరిస్తే తప్పకుండా ఉత్తములైనటువంటి కుమారులు వాళ్ళకి జన్మిస్తారు. అందువలన నీ వంశం అనేటటువంటిది కొనసాగుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు. ఆవిడంది, రాజులైనటువంటి రాజ్యంలో శాంతి అనేటటువంటిది ఉండదు. ఎప్పుడైతే రాజు అనేటటువంటి వాడు ఉండడో ఆ రాజ్యంలో ధర్మాలు అనేటటువంటివి తొలగిపోతాయి. అంతేకాకుండా ఋషులు మునులు ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతారు. రాజులైనటువంటి రాజ్యంలో వాళ్ళు ఉండరు. అలాగే ఋతువులన్నీ కూడా గాడి తప్పుతాయి. ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. క్షామం వస్తుంది. అందువల్ల నువ్వు ఆలస్యాన్ని చేయవద్దు. ఇప్పుడు సంవత్సర కాలాన్ని మళ్ళీ సంవత్సర కాలం ఆగి మళ్ళీ సంతానాన్ని పొంది వాళ్ళు పెద్దవాళ్ళయ్యి ఇదంతా కూడా చాలా కాలం పడుతుంది. కాబట్టి నువ్వు అంత సమయం వేచి ఉండేటటువంటి ఓపిక నాకు లేదు. అందువల్ల నాకు సత్వరమే నాకు నా వంశాన్ని నిలబెట్టేటటువంటి వాళ్ళు కావాలి అని చెప్పి ఆవిడ మళ్ళీ ఈయన్ని అడిగింది. అడిగిన తర్వాత దేవర న్యాయం ప్రకారం నువ్వు కోరినటువంటి కోరికను నేను తీరుస్తాను అని చెప్పి ఈయన అశ్వభగవానుడు ఒప్పుకున్నాడు. సత్యవతి కూడా తన యొక్క కోడలైనటువంటి అంబికను ఈ విషయం అంతా కూడా చెప్పి
కేవలం ఈ భరతవంశం కొనసాగటానికి మాత్రమే, కురువంశం కొనసాగటానికి మాత్రమే నేను ఈ రకంగా వ్యాసుడిని ప్రార్థించాను. ఇది ధర్మబద్ధమైనటువంటిది అని చెప్పి ఆవిడకి విషయం అంతా కూడా తెలియజేసి ఆవిడని కూడా సహకరించమని చెప్పి కోరుకుంది. అయితే ఈ అంబిక ఆ వ్యాస భగవానుడి యొక్క గడ్డాన్ని, ఆయనకున్నటువంటి జడలని, అలాగే నల్లగా పొడవుగా ఉన్నటువంటి ఆయన యొక్క శరీరాన్ని చూసినటువంటి ఈ అంబిక భయపడిపోయి కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. వ్యాసుడు ఆవిడికి సంతానం కలిగేటట్టు అనుగ్రహించాడు. అయితే తన యొక్క తల్లితో చెప్పాడు, ఈ అంబిక కళ్ళు మూసుకొని ఒక రకమైనటువంటి విరక్తితో ఉన్నటువంటి సమయంలో ఆవిడ గర్భాన్ని దాల్చింది కాబట్టి పుట్టేటటువంటి వాడు అంధుడవుతాడు, చాలా బలవంతుడు అవుతాడు, పరాక్రమవంతుడే అవుతాడు, కానీ అంధుడవుతాడు అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఈవిడ చాలా విచారంతో ఉన్నటువంటిదే, అయ్యో నేను వంశాన్ని అనుగ్రహించమంటే ఇలాంటి వాడిని అనుగ్రహించావా? సరే, నేను రెండవ కోడలైనటువంటి అంబాలికని మళ్ళీ దీనికి అంగీకరించేట్లుగా చేస్తాను. ఆ అంబాలిక యందు నాకు సరైనటువంటి కుమారుణ్ణి అనుగ్రహించు అని చెప్పి మళ్ళీ వ్యాసుడిని అడిగింది. వ్యాసుడు మళ్ళీ తల్లి ఆజ్ఞని పాటించాడు. అయితే ఈ అంబాలిక కూడా వ్యాసుణ్ణి చూడంగానే భయపడిపోయి తెల్లబోయి అలాగే ఉండిపోయింది. అందువలన ఈవిడికి అనుగ్రహించినటువంటి కుమారుడు కూడా గొప్ప దేహబలము, పరాక్రమము ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడే అయినా కూడా తెల్లబోయి ఈవిడ ఉన్నది కాబట్టి పాండువర్ణమైనటువంటి దేహం కలిగినటువంటి వాడవుతాడు. అంతేకాదు ఈవిడ ఇతను ఎక్కువ కాలం జీవించి ఉండడు అని చెప్పాడు. అంటే వ్యాసుడు ఈ రకంగా అంబిక, అంబాలికల యందు ఈ కురు సంతతిని కొనసాగించేటటువంటి క్రమానికి ముందే వారి యొక్క పుట్టుకల్ని భగవంతుడు నిర్దేశించున్నాడు. అందుకే ఒకడు పుట్టుగ్రుడ్డి, మరొకడు పాండువర్ణముతో జన్మించినటువంటి వాడు. ఇద్దరూ పరాక్రమవంతులైనా కూడా ఇద్దరికీ ఏదో ఒక లోపంతోనే వాళ్ళిద్దరు కూడా పుట్టడం అనేటటువంటిది, జన్మించడం అనేటటువంటిది జరిగింది. ధృతరాష్ట్రుడు 10,000 ఏనుగుల బలమును కలిగినటువంటి వాడే, కానీ చూపు అనేటటువంటిది ఆయనకి లేదు. అంబాలిక కూడా పరాక్రమవంతుణ్ణే, ఆ కురువంశాన్ని స్థిరంగా నిలబడేట్లాగా చేయగలిగినటువంటి వాడైనటువంటి పాండురాజునే ఆవిడ తన గర్భాన ధరించిన ఆ పాండురాజు కూడా ఒక రకమైనటువంటి లోపంతో ఆయన కూడా జన్మించాడు. ఇప్పుడు ఇలా వ్యాసుని అనుగ్రహం వలన కలిగినటువంటి ఈ ఇద్దరూ కూడా ఇలా లోపాలతో వాళ్ళు జన్మించడం జరిగింది. దాంతో ఈ సత్యవతీదేవికి పూర్తిగా తృప్తి కలగలేదు. ఆవిడ మళ్ళీ వ్యాసుడిని అడిగింది, నాకు ఇద్దరు కుమారులను నువ్వు అనుగ్రహించావు, వంశం నిలబడింది,
కానీ దీనివలన నాకు ఏం ఉపయోగం? అందుకని నువ్వు నీ అనుగ్రహంతో ఒక సరైనటువంటి మనవణ్ణి నాకు అనుగ్రహించు. నేను మళ్ళీ నా కోడలైనటువంటి అంబికను నేను అర్థిస్తాను, ఒప్పిస్తాను. మళ్ళీ నువ్వు నాకు సరైనటువంటి కుమారుడికి నువ్వు జన్మనివ్వు అని చెప్పి మళ్ళీ వ్యాసుని ఒప్పించింది. ఈయనన్నాడు, నిగ్రహమైనటువంటి హృదయంతో కనుక ఆవిడ ఉంటే కనుక దానికి తగినటువంటి ఫలితమే కలుగుతుంది. అటువంటి కుమారుడే జన్మిస్తాడు. ఇది నేను పాటించబోయేటటువంటి నీ యొక్క చివరి ఆజ్ఞ అని చెప్పి మళ్ళీ ఈయన చెప్పాడు. ఈవిడ మళ్ళీ తన కోడలైనటువంటి అంబికను మళ్ళీ దానికి ఒప్పించింది. అయితే ఈ అంబిక మాత్రం తన యొక్క అత్తగారి ఆజ్ఞను పాటించటానికి ఆవిడ ముందర సిద్ధపడినటువంటి టెంచిన మనసు మాత్రం అంగీకరించక ఆవిడ తన యొక్క దాసిని అనేకమైనటువంటి ఆభరణాలతో అలంకరించి తాను ఉండవలసినటువంటి స్థానంలో ఆ దాసిని వ్యాస భగవానుడి దగ్గరికి పంపించింది. దాంతో ఇప్పుడు అంబిక ద్వారా పంపించబడినటువంటి ఆ దాసికి మాండవ్య మహర్షి యొక్క శాప కారణంగా భూలోకంలో అవతరించవలసినటువంటి యముడు సకల ధర్మాలను తెలిసినటువంటి వాడై ఆ దాసి యొక్క గర్భమునందు వ్యాసుని యొక్క అనుగ్రహంతో ఆయన జన్మించాడు అని చెప్పి ఎప్పుడైతే ఈ వైశంపాయనుడు చెప్పాడో జన్మేజయుడు వెంటనే అడిగాడు, యమధర్మరాజు గారికి భూమి మీద జన్మించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి కలిగినటువంటి కారణం ఏంటి? అసలు ముని ఎందుకు యమధర్మరాజు గారిని శపించారు అని చెప్పి మళ్ళీ అడిగిన తర్వాత దానికి వైశంపాయనుడు చెప్తూ ఉన్నాడు. పూర్వకాలంలో మాండవ్యుడు అనేటటువంటి ఒక బ్రహ్మర్షి భూలోకంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నింటినీ కూడా సందర్శించి తపస్సు చేయదలిచి పట్టణానికి దూరంగా ఒక అడవిలో ఆశ్రమాన్ని నిర్మించుకుని ఆ ఆశ్రమంలో ఒక వృక్షం యొక్క ఛాయలో చేతులు రెండు కూడా పైకెత్తి మౌనవ్రతంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇలా తపస్సు చేస్తూ ఉండటం వల్ల ఆయన చుట్టూ కూడా మట్టి పుట్టలుగా పేరుకుపోయింది. కేవలం చేతులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మాండవ్య ముని అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ పట్టణం యొక్క రాజుగారి యొక్క ధనాగారంలో కొంతమంది దొంగలు వాళ్ళు దొంగతనం చేసి ఆ సొమ్మునంతా కూడా అపహరించి పారిపోయారు. పారిపోతుంటే తలార్లు వెంటబడుతూ వారిని అనుసరించారు. ఈ పారిపోయినటువంటి దొంగలు ఆ సొత్తుతో సహా మాండవ్యముని యొక్క ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో ఎవరు లేరు. దాంతో వాళ్ళందరూ కూడా ఆశ్రమంలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. వారిని వెంబడిస్తూ వచ్చినటువంటి ఈ భటులు అక్కడ చేతులు పైకెత్తి తపస్సు చేసుకుంటున్నటువంటి వాడిని చూశారు. ముఖం కనబడట్లేదు. వాళ్ళందరూ కూడా వెంటనే రాజధానాన్ని దొంగిలించినటువంటి దొంగలు ఇటే వచ్చారు, వాళ్ళ జాడను చెప్పు అని చెప్పి వీళ్ళు ప్రశ్నించారు. అయితే తపస్సులోనూ ఉన్నటువంటి ఈయన బహిర్హితుడు కాలేదు. వీళ్ళకి సమాధానం చెప్పలేదు. దాంతో వాళ్ళు ఆయన యొక్క అనుమతి లేకుండా ఆయన ఆశ్రమంలోకి ప్రవేశించారు. ప్రవేశించినటువంటి వాళ్ళకి ఆ దొంగలు దొరికారు. వెంటనే వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకుని వెంటనే ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి మాండవ్యుణ్ణి కూడా వాళ్ళు తీసుకొచ్చేశారు.
తీసుకొచ్చేసి రాజుగారికి ధనాన్నంతా కూడా అప్పగించారు. అప్పగించి ఈ దొంగల్ని పట్టుకున్నటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమంలో ఉన్నారు. బయట చేతులు పైకి పెట్టినటువంటి ఈయన తపస్సు చేసుకుంటున్నట్టు నాటకం ఆడుతూ ఉన్నాడు. మేము అడిగినా కూడా సమాధానం చెప్పలేదు, కానీ దొంగలు మాత్రం మాకు అక్కడే దొరికారు అని చెప్పాడు. మనకి సత్యనారాయణ వ్రత కథల్లో కూడా మనకి ఇటువంటి ఒక కథ మనకి వస్తుంది, 3వ కథలో. ఇప్పుడు వెంటనే ఈ తపస్సు వేషంలో ఉన్నటువంటి మాండవ్యుడు కూడా దొంగే అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి రాజుగారు, ఎందుకంటే సొత్తు దొరికింది, దొంగలు దొరికారు కాబట్టి వెంటనే ఇటువంటి తీవ్రమైనటువంటి అపరాధాన్ని చేసినటువంటి, అలాగే రాజభటులు అడిగినా కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయినటువంటి వాడిని శిక్షించండి. ఎటువంటి శిక్ష అంటే ఒక ఇనప శూలానికి కొరత వేయండి అని చెప్పి ఈయన చెప్పాడు. వెంటనే ఈయన్ని తీసుకెళ్లారు. నగరానికి వెలుపల ఉన్నటువంటి ఒక చోట, ఒక బహిర్ప్రదేశంలో ఒక శూలానికి ఈయన్ని గుచ్చి వాళ్ళ దారిన వెళ్ళిపోయారు. ఇలా శూలానికి ఎప్పుడైతే ఈయన గుచ్చబడ్డాడో శరీరం నుంచి రక్తం కారిపోతోంది. రక్తం కారిపోతూ ఆయన పూర్తిగా శుష్కించిపోతున్నాడు. అయినా కూడా ఈయన తపస్సు నుండి మాత్రం బహిర్హితుడు కాలేదు. బహిర్హితుడు కాకుండా అలాగే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ప్రాణాలు పోలేదు, కానీ రక్తం మాత్రం ధారలుగా కారిపోతోంది. తీవ్రమైనటువంటి నొప్పి ఉన్నా కూడా ఆయనకి అవన్నీ కూడా ఏమీ తెలియట్లేదు. దాంతో ఆయన యొక్క బాధని చూస్తున్నటువంటి ఇతరములందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని బహిర్హితుని చేసి, గొప్ప తపస్వివి, సమస్త ధర్మాలని తెలిసినటువంటి వాడివి, అటువంటి నీకు ఇటువంటి బాధ ఏమిటి, ఇలా ఎందుకు నీకు శిక్ష కలిగింది అని చెప్పి మాండవ్యుణ్ణి అడిగారు. ఆయన అన్నాడు, సమాధానం తెలిసి కూడా మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారయ్యా? ఏ జీవి అయినా కూడా సుఖదుఖాల్ని తాను చేసినటువంటి పాప పుణ్యముల యొక్క సుకృతం వల్లనే పొందుతూ ఉంటాడు. కాబట్టి నా కర్మఫలాలకి నేను ఈ సుకృతాన్ని అనుభవిస్తున్నాను. అందువల్ల నన్ను ఎవరో ఇబ్బంది పెట్టడమో, ఎవరో ఇతరులు నాకు బాధ కలగజేయటమో ఇదేమీ జరగలేదు. నేను ఏదైతే చేశానో దాని యొక్క కర్మఫలాన్నే నేను అనుభవిస్తాను. కాబట్టి దీనికి ఒకరిని నిందించడం అనేటటువంటి దానిలో నిందించాల్సినటువంటి పని లేదు. రాజుని నిందించక్కర్లేదు, బడుల్ని నిందించక్కర్లేదు, ఎవరిని నిందించక్కర్లేదు. నా యొక్క కర్మఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్పి ఆయన వారితో చెప్పి ఈయన మళ్ళీ అలాగే ఉండిపోయాడు. ఎప్పుడైతే ఇలాగే ఈయన ఈ మాటలు చెప్పాడో, ఇది విన్నటువంటి వారు ఎవరో తీసుకెళ్ళి రాజుగారికి ఆ విషయాన్ని చెప్పారు. రాజుగారు వెంటనే ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి, మహానుభావ, నువ్వు మహాత్ముడివి, పొరపాటున నేను చేసినటువంటి తప్పిదమిది, కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి మాండవ్యుని అడిగాడు. రాజుగారితో ఆయన అన్నాడు, అంతకుముందు చెప్పినట్టే చెప్పాడు, నేను నా కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను రాజా. ఇది నువ్వు చేసినటువంటి తప్పుదం కాదు, నీ భటులు చేసినటువంటి తప్పిదం కాదు, ఏదో నాకు జరగవలసినటువంటిది. అందువలన దీన్ని నీ యొక్క అపరాధంగా నేను భావించను అని చెప్పి ఆయన అడిగాడు. సరే, ఆయనకి ఆ బాధ నుండి విముక్తి కలిగజేయాలని చెప్పి ఆయన్ని శూలం నుంచి బయటికి తీయమని చెప్పి తన యొక్క భటులను నిర్దేశించాడు. కానీ అప్పటికే రక్తం అంతా కూడా కోల్పోయి, మాంసం కూడా అంతా కూడా ఎండిపోయి, కేవలం అస్థిపంజరంలాగా ఉన్నటువంటి ఆయన్ని దాని నుంచి విడిగా చేయటం అనేటటువంటిది, అంటే దాన్ని ఆ శూలం నుంచి విడదీయటం అనేటటువంటిది ఈ భటులకి సాధ్యపడలేదు. దాంతో వాళ్ళు అలాగే వదిలేయటం జరిగింది. కొంతకాలానికి ఈయన
చివరికి తన యొక్క ప్రాణాలని కూడా ప్రాణోత్క్రమణం చేశాడు. ప్రాణోత్క్రమణం చేసిన తర్వాత ఈయన పుణ్యలోకాలకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి వాడు ఒకానొక రోజు యమధర్మరాజు గారు ఆయన ఎదుటపడినప్పుడు ఆయన అడిగాడు, ఎందుకు నాకు అంత పెద్ద శిక్ష వేశావు? నేను బ్రాహ్మణుణ్ణి, ఎప్పుడు కూడా ధర్మబద్ధంగానే జీవించాను. అయినా కూడా నాకు అంత పెద్ద శిక్ష వేయటానికి కారణం ఏంటి? నువ్వు సకల ధర్మములు తెలిసినటువంటి వాడు యమధర్మరాజువి, నాకు అంత పెద్ద శిక్ష వేయాల్సినటువంటి కారణం ఏమొచ్చింది అని చెప్పి ఆయన అడిగినప్పుడు దానికి యమధర్మరాజు గారు, నువ్వు చిన్నతనంలో తూనీగల్ని పట్టుకుని వాటి రెక్కలు గట్టిగా పట్టుకుని వాటిని ఎగరనీయకుండా వాటిని ముళ్ళకి గుచ్చావు. దాని ఫలితాన్నే నువ్వు ఇప్పుడు అనుభవించావు. ఆ కర్మఫలం కారణంగానే ఇలా శూలానికి గుచ్చివేయబడ్డావు అని చెప్పి యమధర్మరాజు గారు ఈయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. దానికి మాండవ్యుడు కూడా 14 సంవత్సరాలు వచ్చేదాకా ఎవరైనా సరే బాలుడు అని అనబడతాడు. అంటే నేను బాల్యంలో చేసినటువంటి తప్పిదం ఇది. అయితే బాల్యంలో చేసినటువంటి ఏ తప్పైనా కూడా దానివలన ఇంతటి పాపఫలం అనేటటువంటిది పొందటానికి వీల్లేదు. బాల్యంలో చేసినంత కూడా తల్లిదండ్రులకు వర్తిస్తుంది. ఇక నుంచి ఈ రకంగా నువ్వు ఎవరినైనా శిక్షిస్తే కనుక అది నీ తప్పిదం అవుతుంది యమధర్మరాజా. ఎందుకంటే బాల్యంలో వాడికి ఏది తప్పు ఏది ఒప్పు అనేది తల్లిదండ్రులకు చెప్తే మాత్రమే తెలుస్తుంది. వాడంతా వాడికి ఏది తెలియదు. కాబట్టి అటువంటి వయసులో నేను చేసినటువంటి తప్పిదాన్ని నువ్వు నాకు పెను శిక్షగా ఇచ్చావు, చాలా పెద్ద శిక్షగా ఇచ్చావు. ఇక నుంచి ఇది నేను చేస్తున్నటువంటి కట్టడి. అటువంటి బాల్యంలో నువ్వు అటువంటి ఘోరమైనటువంటి శిక్ష ఎవరికి ఇవ్వకూడదు. అంతేకాదు, నేను చేసినటువంటి స్వల్పమైనటువంటి దోషానికి బ్రాహ్మణులకు యోగ్యము కానటువంటి కఠినమైనటువంటి శిక్షనిచ్చావు. నా శరీరాన్ని శూలానికి గోచడం ఏంటి, నా రక్తం అంతా కారిపోవటం ఏంటి, ఎంత ఘోరమైనటువంటి శిక్ష అది. అంత ఘోరమైనటువంటి తప్ప నేను చేసింది. కాబట్టి నువ్వు కూడా నువ్వు చేసినటువంటి తప్పుకి నువ్వు ఇచ్చినటువంటి శిక్షకి ఫలితాన్ని అనుభవించు. నువ్వు మానవ లోకంలో ఒక శూద్రవనితకి నువ్వు కుమారుడిగా జన్మిస్తావు అని చెప్పి ఆ యముడికి శాపాన్ని ఇచ్చాడు. యమధర్మరాజు గారు ఈ రకంగా మాండవ్యముని యొక్క శాపము వలన ఆయన ఇప్పుడు అంబాలిక చేత పంపబడినటువంటి దాసీ స్త్రీ చేత వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో, అంటే ఆ వ్యాస భగవానుడికి ఆ దాసికి కుమారుడిగా వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆ పరిచారిక యొక్క గర్భంలో అతను జన్మించాడు. ఆయనే విదురుడు. ఈ విదురుడు కూడా సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు. అంతేకాదు, తాను పూర్తిగా తన సోదరుడైనటువంటి ధృతరాష్ట్రుడికి అనేకమైనటువంటి ధర్మ విషయాల్లో సహకరిస్తూ అనేకమైనటువంటి ధర్మాల్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అధర్మాన్ని ఖండిస్తూ ధర్మబద్ధంగానే జీవించి చాలా గొప్పవాడయ్యాడు. ఈ రకంగా ఆ కురువంశం అనేటటువంటిది ఈ ముగ్గురి వలన, అంటే అంబిక యందు ధృతరాష్ట్రుడు, అంబాలిక యందు పాండురాజు, అంబిక యొక్క దాసి పరిచారిక యందు విదురుడు జన్మించి ఈ కురువంశం అనేటటువంటిది ఇలా కొనసాగించబడింది అని చెప్పి వైశంపాయనుడు జన్మేజయుడికి చెప్పాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.